అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇలాంటి స్నాక్స్ మీరు ఇంతవరకు చేసి ఉండరండి. ఇది మంచి గుమ్మడికాయ. దీన్ని ఎప్పుడైనా మనం శుభకార్యాలకు ఇంటి ముందు కొట్టడానికే ఉపయోగిస్తుంటాం. కానీ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా అండి. ఇది నేను ఒక మార్కెట్ నుండి ఒక గుమ్మడికాయ చిన్నది తీసుకొని వచ్చాము. మంచి గుమ్మడికాయ అన్నమాట. ఇది బూడిద గుమ్మడికాయ కాదండి, మంచి గుమ్మడికాయ తీసుకొని వచ్చిన తర్వాత కట్ చేసేసుకొని కొన్ని పీసులు మాదిరిగా చేసుకోవాలి. కానీ మనం మంచి గుమ్మడికాయ ఎవరు కర్రీలు అలాంటివి చేయరు కదండి. చాలా మంచి టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇది చిన్న పీసులు తీసుకున్న తర్వాత ఇలా తురిమే దాంతో, అంటే మన చేతికి ఎంత సైజు వస్తే దాంతో మనం తురుముకోవాలి. ఇలా మనకు ఎంత కావాలో నేను సగం పీసు, అంటే ఆ కాయలో సగం భాగం తురుముకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది దీంట్లో గింజలు అవన్నీ ఉంచేసుకోవాలి, అవేమీ తీసివేయాల్సిన పని లేదు. ఇది బియ్యపు పిండి అండి, రైస్ ఫ్లోర్. ఇది ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను, అంటే ఇంచుమించు 1/2 kg అనమాట. ఒక 2 స్పూన్స్ నువ్వులు, పెసరపప్పు, జీలకర్ర అన్నీ 2 స్పూన్స్ యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు మనం ఇది తురుముకుంది ఉంది కదండి మంచి గుమ్మడికాయ, ఆ రైస్ ఫ్లోర్లో వేసేసుకోవాలి. అయితే ఇది కారం కొంచెం ఘాటు ఎక్కువ ఉందండి, 1 స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కూడా యాడ్ చేసుకోండి. అలాగే దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని స్టార్ట్ చేద్దాం. అయ్యో ఏదో మర్చిపోయానండి, ముఖ్యమైనది ఇందులో కరివేపాకు కానీ పుదీనా, కొత్తిమీర ఏదున్నా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అయితే అల్లం వెల్లుల్లితోటి మాత్రం పని లేదు, దీనికి ఉల్లిపాయ కూడా అవసరం లేదు. ఇలా వేసుకొని ఇట్లనే మనం ఏదన్నా మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో చేసుకోవాలన్నప్పుడు కూడా ఇలాంటివి చేసుకోవచ్చు. అవి యాడ్ చేయట్లేదు కాబట్టి. అయితే ఇప్పుడు ఇది మొత్తం ఆ కారము, ఉప్పు అంతా పిండికి పట్టే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెమే వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలన్నమాట. అంటే ముందుగా మొత్తాన్ని వాటర్తో కలపొద్దండి, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ముందే కలిపేసుకుంటే అది కొంత టైం అయిన తర్వాత లూజ్ అవుతుంది అనమాట పిండి. అంటే మనం తురుముకున్న దాంట్లో నుండి వాటర్ వస్తుంది. అందుకని చాలా గట్టిగా కలుపుకోవాలండి. ఎప్పటికప్పుడే కొంచెం కొంచెం కలుపుకోవాలి, వాటర్ యాడ్ చేసి కలుపుకొని చిన్న ముద్దలు చేసిన తర్వాత ఆయిల్ పెట్టేసుకున్నాను. అది కాగే వరకు. ఇది పూరి ప్రెస్ అంటాం కదండి, దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంకొకటి కూడా ఎలా చేయొచ్చో నేను చూపిస్తాను. దీనికి లైట్గా ఒక్కసారి ఆయిల్ అప్లై చేస్తే చాలండి. మనము దాంట్లో పెట్టుకొని, అంటే మనకు పలసగా కావాలా, మందం కావాలా, అంటే థిక్గా కావాలన్నది చూసుకోవాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి, మరీ పలసగా అవసరం లేదు. ఇలా చేసేసుకొని పేపర్ మీద వేసుకోవాలి. పేపర్ మీద న్యూస్ పేపర్ మీద వాడవాకండి, దాంట్లో కెమికల్ అవంతా ఉంటుంది కాబట్టి. నేను ఇది చీరలలో వస్తాయి కదండి, ఇలాంటి షీట్స్ ఒక పక్కకు ఉంచుకుంటాను. ఇలా పూరీలు, చపాతీలు ఏవి చేసినా వాటి మీద వేస్తూ ఉంటాను అనమాట. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా యూజ్ చేయండి. కాగిన తర్వాత మనము వేసేసుకోవాలి ఒక్కొక్కటి. బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుంటే సరిపోతుందండి. మంచిగా డీప్ ఫ్రై, ఎందుకంటే మనం వేయగానే పైకి వచ్చింది అనుకోండి మంచిగా కాలుతుంది, కాలిపోతుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లా ఉంచిన తర్వాత కాలిన తర్వాత తీసేసుకోవాలండి. ఇవి బాగుంటాయి, 3 days వరకు కూడా ఉంటాయి. పిల్లలు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారండి. స్కూల్ నుండి రాగానే పెట్టిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా కూడా మనం ఒత్తుకోవచ్చండి. ఒక తడి క్లాత్ తీసేసుకొని దానిపైన మనము ఈ ముద్దలు పెట్టేసుకొని ఇలా చిన్నగా ప్రెస్ చేసామనుకోండి మంచిగా అప్పలు వస్తాయండి. కానీ ఎప్పుడైనా కూడా పిండి గట్టిగా ఉండేటట్లే చూసుకోండి. పిండి లూజ్ అయిందనుకోండి అప్పుడు మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. మనం అప్ప తినేటప్పుడు కూడా ఎక్కువ ఆయిల్గా అనిపిస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే పిండిని మనం గట్టిగా కలుపుకోవాలండి. ఇలా చేసేసుకొని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 2 విధాలు మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకోండి. మంచి గుమ్మడికాయ చాలా ఆరోగ్యానికి మంచిదండి. మనకు దాంట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వెయిట్ లాస్ కావాలనుకునే వారికి కూడా మంచి ఫుడ్ అండి అది కూడా. కాకపోతే ఇది డీప్ ఫ్రై కాబట్టి అలా అనిపిస్తుంది. మనకు డీప్ ఫ్రై కాకుండా కర్రీస్ కూడా, ఇప్పుడు దీంట్లో ఉన్న ఆ కర్రీ కూడా నేను మంచి గుమ్మడికాయతో చేసిందండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని తెలియజేస్తాను. మంచిగా ఆ కర్రీతో పెట్టేసుకొని తినొచ్చు, లేకపోతే పెరుగున్నా కూడా పెరుగుతోటి తిన్నా బాగానే ఉంటుంది. అలాగే ఇలానే తిన్నా కూడా బాగుంటుందండి. ఇలా గట్టిగా ఏముండదు, మెత్తగా ఉంటుంటాయి, మంచిగా ఉంటాయండి. ఆయిల్ అస్సలే పట్టదండి వీటికి. ఒకసారి మీరు కూడా మంచి గుమ్మడికాయ తెచ్చి ఇలాంటి రెసిపీని తయారు చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ ఏంటో నేను ఖచ్చితంగా తెలియజేస్తాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాండి. ఓకే, బాయ్ బాయ్. తప్పకుండా ట్రై చేయండి.